హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎప్సన్ LX-310 డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అండి. ఇది మన కస్టమర్ నార్మల్గా అయితే ఆన్ అవుతుందండి. ఏదైనా ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆఫ్ అయిపోతుంది ప్రింటర్ అని చెప్పారండి. ఒకసారి మనం తీసుకొని చెక్ చేద్దాం. ముందుగా పవర్ అయితే కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్ చేశాక మనకు పవర్ అయితే వచ్చింది, చూసారు కదా ఇండికేషన్, గ్రీన్ కలర్ ఇండికేషన్. సో పేపర్ని సెర్చ్ చేద్దాం. పేపర్ని సెర్చ్ చేసి టెస్ట్ ప్రింట్ అయితే ఇద్దాం. ఒకసారి చూడండి. పేపర్ని సెర్చ్ చేసి టెస్ట్ ప్రింట్ ఇద్దాం. ముందుగా పవర్ అయితే ఆఫ్ చేసుకోవాలి టెస్ట్ ప్రింట్ కోసం. మెనూ బటన్ పట్టుకొని పవర్ అయితే ఆన్ చేస్తే మనకు టెస్ట్ ప్రింట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, గ్రీన్ కలర్ ఇండికేషన్ అయితే ఆగిపోయింది ప్రింట్ ఇచ్చేటప్పుడు. నార్మల్గా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఏవైనా లోడ్ పడితే వెంటనే ఆఫ్ అయిపోతుంది ప్రింటర్. చూసారు కదా. ఒక్కొక్కసారి ఆన్ అవుతుంది, ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో అప్పుడు ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది పవర్ బోర్డులో కంప్లైంట్ ఉందండి. మళ్ళీ ఒకసారి ప్రింట్ ఇద్దాం, టెస్ట్ ప్రింట్. చిన్నది లోడ్ ఎత్తి ఆగిపోయింది. ప్రింటర్ అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇదే ఫ్రెండ్స్ పవర్ సప్లై బోర్డు. ప్రింటర్ మొత్తానికి ఇదే వోల్టేజ్ పంపిస్తుంది. దీన్ని SMPS అని కూడా అంటాం. చూసారు కదా, ఇక్కడ కెపాసిటర్, ప్రైమరీ కెపాసిటర్ ఉంది కదా, అది మనకి లీకేజ్ అయింది. ఆ లీకేజ్ అవ్వడం వల్ల వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో మనకి ప్రింటర్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. అందులో 300 వోల్టేజ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది లీక్ అవ్వడం వల్ల 300 వోల్టేజ్ కూడా డ్రాప్ అవుతుంది. ఎంతో కొంత డ్రాప్ అవ్వడం వల్ల మనకు ప్రింటర్ అయితే పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే లోడ్ పడుతుందో లోడ్ పడేటప్పుడు ప్రింటర్ అయితే ఆగిపోతుంది.
సో బోర్డు అయితే ఒకసారి తీసి మనం బయటికి చెక్ చేద్దాం, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే కెపాసిటర్ ఒకటైనా ప్రాబ్లం అని. సిక్స్ స్క్రూస్ ఉంటాయి, 6 స్క్రూస్ కూడా ఓపెన్ చేసుకుంటే మనకు పవర్ బోర్డ్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, కొంచెం ఉబ్బింది. ఇప్పుడు రిపేరింగ్ ల్యాబ్లోకి తీసుకువెళ్ళి బోర్డు అయితే చెక్ చేద్దాం. మనకి కెపాసిటర్ 400 volts 39 మైక్రోఫారడ్ ఉంది. ఇది మనం 400 volts 100 మైక్రోఫారడ్ వరకు యూజ్ చేయొచ్చండి ఫ్రెండ్. ఇక్కడ కెపాసిటర్ ఒకసారి దీన్ని అయితే చెక్ చేద్దాం. ప్రెజర్ రెక్టిఫైర్ అయితే ఓకే ఉంది. ఈ కెపాసిటర్ ఇక్కడ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ముందుగా కెపాసిటర్ని అయితే రిమూవ్ చేసి కొత్త కెపాసిటర్ని, నా దగ్గర సేమ్ బోర్డు ఉంది కాబట్టి సేమ్ వోల్టేజ్ సేమ్ మైక్రోఫారడ్ ఉన్న కెపాసిటర్ నా దగ్గర ఉంది, అదైతే రీప్లేస్ చేసేస్తా. వేరే బోర్డులో కెపాసిటర్ తీసాను. సేమ్ వోల్టేజ్ సేమ్ మైక్రోఫారడ్ ఉంది మనకి. ఇక్కడ పొలారిటీ ఉంటుంది, పొలారిటీ చూసుకొని పెట్టాలి, ప్లస్ మైనస్. ఏమైనా రివర్స్లో పెడితే మొత్తం బోర్డు అనేది కాలిపోతుంది. కెపాసిటర్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్లస్ మైనస్ చూసుకొని వేయాలి.
ఏదైతే వైట్ లైట్ కనిపిస్తుందో అది మైనస్ అండి. కెపాసిటర్ అయితే ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేశాక ప్రాపర్గా సాల్డరింగ్ అయిందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. సర్క్యూట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇది LX-310 ఎప్సన్ LX-310 పవర్ బోర్డు. ఇక్కడ మనం కెపాసిటర్ చేసాం కదా, ఈ కెపాసిటర్ అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేశాడు, ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఒకసారి. ముందుగా మన ఇంట్లోకి వచ్చేది 230 volts AC ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ వోల్టేజ్ అనేది మనం ప్లగ్కి కనెక్ట్ చేయగానే, పవర్ కేబుల్ పెట్టగానే ఇక్కడికి ఈ కనెక్టర్ దగ్గరికి 230 volts అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఇక్కడ 230 volts ఇన్పుట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ కనెక్టర్ ఇది చూసారు కదా, ఇక్కడ రాశాడు 200 volts అని. ఇది ఏసీ వోల్టేజ్ ఫ్రెండ్స్, మన ఇంటికి వచ్చే వోల్టేజ్ 200, 230, 240 వరకు వస్తుంది. ఫ్లక్చుయేషన్ అవుతుంది ఇలా. ఇది ఏసీ వోల్టేజ్ ఫ్రెండ్స్. ఏసీ వోల్టేజ్లో ప్లస్ మైనస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇది ప్లస్ అనుకుంటే ఇది మైనస్ అవుతుంది. ప్లస్ కనెక్షన్ వచ్చేసి ఇలా ఒక ఫ్యూజ్కి కనెక్ట్ చేసి ఫ్యూజ్ ద్వారా ఒక ఈఎంఐ ఫిల్టర్ కనెక్ట్ చేశాడు. ఇది ఈఎంఐ ఫిల్టర్ అంటాం ఫ్రెండ్స్. ఇది ఈఎంఐ ఫిల్టర్. ఈ ఈఎంఐ ఫిల్టర్కి కనెక్ట్ చేశాడు. ఈ ఈఎంఐ ఫిల్టర్ నుంచి ఈ ఈఎంఐ ఫిల్టర్లో కాయిల్కి కనెక్ట్ చేశాడు. ఈ కాయిల్ నుంచి ఇక్కడ ఒక థర్మల్ రెసిస్టర్ యూజ్ చేసి ఈ థర్మల్ రెసిస్టర్ నుంచి ప్రెజర్ రెక్టిఫైయర్లో ఒక పిన్కి ఏసీ సప్లై అనేది ఇచ్చాడు. ఇది ప్లస్ వోల్టేజ్. మైనస్ వోల్టేజ్ వచ్చి ఇలా డైరెక్ట్గా కాయిల్కి ఇచ్చి ఈ కాయిల్ నుంచి ఒక జంపర్ వేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇది జంపర్. ప్రెజర్ రెక్టిఫైయర్లో మైనస్ వోల్టేజ్ సెకండ్ పిన్కి ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది కనెక్టర్ నుంచి ఫ్యూజ్ నుంచి ఈఎంఐ ఫిల్టర్లో కాయిల్కి, ఈ కాయిల్ నుంచి థర్మల్ రెసిస్టర్, ఈ రెసిస్టర్ నుంచి ఒక పిన్కి కనెక్ట్ చేశాడు. ఇక్కడ చూశారు కదా ఏసీ సింబల్స్. ఇది ఏసీ కరెంట్ ఫ్రెండ్స్. ఏసీ సింబల్ వేసాడు కదా ఇక్కడ, ఇది ఏసీ సింబల్. ఇది ఏసీ కనెక్షన్. మైనస్ వచ్చి డైరెక్ట్గా కాయిల్లో సెకండ్ వైండింగ్కి కనెక్ట్ చేసి సెకండ్ వైండింగ్ నుంచి ఇక్కడ
జంపర్ వేసి జంపర్ నుంచి సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేశాడు. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఏసీ వోల్టేజ్ అనేది వచ్చింది. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ అనేది పంపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ పిన్ అండ్ ఫోర్త్ పిన్ ఇది డీసీ వోల్టేజ్, ఇది డీసీ వోల్టేజ్. ఈ వచ్చే డీసీ వోల్టేజ్ పల్సేటింగ్ డీసీ వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పల్సెస్ వస్తూ డీసీ వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. పల్స్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, ఇలా మన గ్రాఫ్లో చూపిస్తాం కదా, అది పల్సేటివ్ డీసీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ కెపాసిటర్ని యాడ్ చేస్తామో ఆ పల్స్ అనేది డ్రాప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ పల్స్ని మనకి డ్రాప్ చేసి ప్యూర్ డీసీగా మనకి అవుట్పుట్ అనేది పంపిస్తుంది ఫ్రెండ్స్. ప్యూర్ డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్యూర్ డీసీ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఈ ప్యూర్ డీసీ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 300 volts ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ హై వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడెక్కడ మనం టచ్ చేయకూడదు. ఇదంతా కూడా ఏసీ. ఇదంతా కూడా డీసీ. హై వోల్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 300 volts ఉంటుంది. ఈ 300 volts మనకు కెపాసిటర్ లీకేజ్ అవ్వడం వల్ల ఈ 300 volts అనేది మనకి డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ డ్రాప్ అవుతుందో మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రింటర్కి 42 volts ఫ్రెండ్స్. 42 volts. ఈ 42 volts అనేది అవుట్పుట్ అనేది రావట్లేదు. ఎప్పుడైతే ఈ 42 volts అవుట్పుట్ రావట్లేదో మనకి లోడ్ పడేటప్పుడు ప్రింటర్ అనేది ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది అవుట్పుట్ కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది అవుట్పుట్ కనెక్టర్. ఇక్కడికి ఎప్పుడైతే మనకు 42 voltage రావట్లేదో అప్పుడు ప్రింటర్ అనేది మనకి ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిన్సిపల్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 300 volts ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో మనకు అవుట్పుట్ కూడా 42 voltsలో డ్రాప్ అవుతుంది. ఈ డ్రాప్ అవడం వల్ల మనకి లోడ్ పడేటప్పుడు ప్రింటర్ అనేది కంప్లీట్గా ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 300 volts నుంచి 42 voltsకి ఎలా స్విచ్చింగ్ అవుతుంది అనేది మనం SMPS రిపేరింగ్ సెక్షన్లో చూద్దాం. 42 అనే కాదు ఫ్రెండ్స్, సర్క్యూట్ని బట్టి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుద్ది. ఇక్కడైతే సేమ్ ఉంటుంది సర్క్యూట్ అంతా. మన కంప్యూటర్ SMPSలో చూసుకున్నట్టయితే 12 volts, 5 volts, 3.3 volts ఇలా సర్క్యూట్ని బట్టి డిఫరెంట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజెస్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. మన మొబైల్ ఛార్జర్ చూసుకున్న సేమ్ ఇదే కాన్సెప్ట్. మన మొబైల్ ఛార్జర్ 5 voltsలో ఉంటుంది కదా, 5 volts అనేది ఎలా స్విచ్చింగ్ అవుతుంది ఈ 300 volt నుంచి. ఇది SMPS రిపేరింగ్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కెపాసిటర్ వర్కింగ్ అయితే 300 voltsని స్టాండ్ బైలో ఉంచడం. ఇక్కడ ప్యూర్ డీసీగా కన్వర్ట్ చేసి 300 voltsని స్టాండ్ బైలో ఉంచడం. ఇది ఫ్రెండ్స్. ఎప్పుడైతే లీక్ అవుతుందో మనకి అవుట్పుట్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవడం వల్ల మనకి లోడ్ అనేది ఎత్తదు.
ఇక్కడ యూజ్ చేసే కెపాసిటర్ ఎంత ఉంటుందంటే ఇక్కడ యూజ్ చేసే కెపాసిటర్ 400 volts 39 మైక్రోఫారడ్ ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర ఈ కెపాసిటర్ లేదంటే 400 volts 100 మైక్రోఫారడ్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 39 కన్నా బిలో ఉన్న మైక్రోఫారడ్ కెపాసిటర్ యూజ్ చేశారంటే మీరు సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుద్ది. ఈ 39, 100 ఈ మధ్యలో ఉన్న కెపాసిటర్లు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కెపాసిటర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, దీనికి పొలారిటీ ఉంటుంది కాబట్టి ప్లస్ మైనస్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 300 హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఏమైనా రాంగ్ డైరెక్షన్లో వేస్తే ఇక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. మొత్తం SMPS మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా పొలారిటీ చూసుకొని కెపాసిటర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. బోర్డు అయితే రిపేర్ అయిపోయింది, ఒకసారి పట్టుకెళ్ళి చెక్ చేద్దాం. ప్రింటర్ అయితే అసెంబుల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ప్రింటర్ అసెంబ్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రింట్ ఇచ్చి చూద్దాం, లోడ్ అవుతుందో లేదో చూద్దాం. చూసారు కదా, ప్రింటర్ అయితే ఆన్లో ఉంది, ప్రింటింగ్ కూడా వస్తుంది, అంతా పర్ఫెక్ట్గా రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం లైట్ ప్రింట్ వస్తుంది కదా, ఇది రిబ్బన్ మార్చుకుంటే సరిపోతుంది. మన క్యాటరేజ్ రిబ్బన్ ఏదైతే ఉంటుందో అది మార్చి కూడా ప్రింట్ చూపిస్తాను మీకు ఒకసారి. ప్రింటర్ అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది.
చూసారు కదా, లైట్ ప్రింట్ ఏదో వస్తుంది. క్యాటరేజ్ రిబ్బన్ చేంజ్ చేసి ఒకసారి చూద్దాం. క్యాటరేజ్ రిబ్బన్ అయితే చేంజ్ చేసాం. ఇప్పుడు ప్రింట్ ఇచ్చి చూద్దాం ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీద డార్క్ వస్తుంది. సో ప్రింటర్ అయితే కంప్లీట్గా రిపేర్ అయిపోయింది. మీకు ప్రింటర్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.